వాటి మీద కొంత ఇది చేయాలి, బాగా కట్టడి చేస్తేనే బాగుంటుంది. ఇక ఈయన ఒకసారి ఇంకో ఆయన ఇవాళ లెక్కలకు వచ్చిండు బయటికి, ఏంది 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిండు. ఈఎన్సి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఒక దేశానికి కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు ఎంత ముఖ్యమైనది అది. నీటిపారుదల, ఏడ కాలువలు కట్టాలి, ఏడ ప్రాజెక్టులు కట్టాలి. ఆ మూలలో ఉన్న ఊర్లకి, రాష్ట్రంలో ఏదో మూలలో ఉంటుంది, ఆ ఊర్లకి నీళ్ళు ఎట్లా తోలాలి, ఎత్తు మీద ఉన్న జాగలకు నీళ్లు పంపించి ఆడ పంటలు ఎట్లా పండియాలి, రైతులకు నీళ్ళు ఎట్లా అందియాలి, మంచినీళ్ళ సౌకర్యానికి ఎలాంటి పైప్ లైన్లు వేయాలి, ఇలాంటి అన్నిటి మీద చూసుకోవాల్సిన నీటిపారుదల శాఖ అది. అందులో ఈయన ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ అంటే ఇంజనీర్లలో ఈయన పెద్ద స్థాయి అన్నట్టు, పెద్ద హోదా. అట్లాంటి ఆయన ఎంత బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే పని ఏం పని చేసినా దాన్ని పక్కన పెడితే ఉద్యోగ నిర్వహణలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్నిటికి ఇంజనీరింగ్ ప్లాన్ వేసిండు, ఎన్నిటికి మాస్టర్ ప్లాన్ వేసిండు, ఎన్నిటికి డిపిఆర్లు రెడీ చేసిండు అనేది పక్కన పెడితే, ఆ పని అట్లా పెడితే చేసిన లంగ పని ఏంటి అంటే 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని. ముడుపులు ఎందుకు తీసుకుంటారు? ఓ ప్రాజెక్టుని ఒక కాంట్రాక్టర్కి ఓకే చేయాలి, సంతకం కావాలి, వాళ్ళ డిజైన్ కావచ్చు, వాళ్ళ నాణ్యత చెక్ చేసే విషయంలో కావచ్చు, ఇవన్నిటి మీద ఇలా సంతకాలు కావాలి కాబట్టి ముడుపులు తీసుకుంటారు. సంచులకు సుట్ కేసులు ఇట్లా వెనక వేసుకుంటారు, సంతకాలు చేసి అవి చేస్తారు. ఆ పనిలో ఎట్లా ఉంది ఏందన్నది కూడా, ఒక నాణ్యత లేని పనులు జరిగేది కూడా ఇట్లాంటి అధికారుల వల్లనే. ఇది ఏం తక్కువ కూడా పెట్టిందా చూద్దాం ఒకసారి. గిన్నెలో బాగున్నట్టుంది లెక్క. ఈయన ఆంధ్రజ్యోతిలో బాగుంది చూడండి. హైదరాబాద్లోని మోకిళ్ళ 6500 చదరపు గజాల స్థలం. మోకిళ్ళ అంటే ఇవాళ రేపు హైదరాబాద్లో హాట్ కేకు. ఇది మన కొన్ని టిఫిన్ సెంటర్లలో పెంక మీద ఉన్న దోశ కోసం ఎగబడతారు చూసిరా, మసాలా దోశ అని, బటర్ దోశ అని, ఆ దోశ అని, ఈ దోశ అని పెంక మీద ఉండగానే ఎగబడతారు. హాట్ కేకులు అంటే మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం సరే పదం తెలిసేమో కానీ హాట్ కేకులు అక్కడ బాగా విదేశాలలో వేడిగా ఉన్న కేక్ ఇట్లా బేక్ చేస్తుంటేనే కొనుక్కోపోతారు. అట్లా మన దగ్గర టిఫిన్ సెంటర్లలో దోశ పెంక మీద నాకు అట్లా ప్లేట్లు పట్టుకొని పెడతారు కొన్ని దోశ సెంటర్లలో టేస్ట్కు. అట్లా మోకిళ్ళలో ఫ్లాట్ ఉందంటే ఇది ఉంది అనే మాట కంప్లీట్ కాకముందుకే దాని పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అంత హాట్ ఏరియా అది. ఆడ సార్ ఎంత సంపాదించింది? 6500 చదరపు గజాల స్థలం. ఇలా 100 గజాలు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామని చూస్తుండే పేదోడు. 100 గజాలు ఉంటే, 100 గజాల జాగు ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము 60 గజాలు ఒక ఇల్లు కట్టుకుందాం, సింగిల్ బెడ్రూము, ఒక 4 అర్రలు వేసుకుందామని ఆలోచిస్తుండే పేదోడు. అసంటే ఉనికి జాగుండదు, జాగున్న ఇందిరమ్మ లిస్టులో పేరు రాదు. అది అట్లా ఉంటే సారు నెలకు మళ్ళీ ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం ఎంత వస్తుందో అది పక్కన పెడితే 6500 చదరపు గజాల స్థలం, నగర శివార్లలో 11 ఎకరాల సాగు భూమి అంటే ఇవాళ రేపు ఒక ఎకరము 2 కోట్లు 3 కోట్లు పోతుంది. శివార్లు అంటే మొత్తం సిటీ ఇట్లా దాటంగానే కదా రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్న ఏరియాలో ఉండొచ్చు సిటీ నగర శివార్లు అంటే. అయితే గట్టి ఇబ్రాపట్నమో లేకపోతే గిట్టి హైత్ నగరో గిట్టి షామీర్పేటో ఈ ఏరియాలలో కావచ్చు నాకు తెలిసి. 11 ఎకరాల సాగు భూమి. జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్టు, సొంతంగా 2 kV సోలార్ పవర్ ప్రాజెక్టు. ఇక బంజారాయిల్స్ పెద్ద ప్రైమ్ ఏరియానే, యూసుఫ్ కూడా ప్రైమ్ ఏరియానే, కోకాపేట ప్రైమ్ ఏరియానే, బేగంపేట ప్రైమ్ ఏరియానే. ఈ ఏరియాలల్లో 4 ఫ్లాట్లు, ఖరీదైన ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు. ఇక కోదాడ వరంగల్లో అపార్ట్మెంట్లు ఉన్నాయంట, కొండాపూర్లో విల్లా. ఇక గినిగానం సంపాదించిన సారు నువ్వేం పని చేసినావు, ఎంత పని చేసినావు కానీ ఆయన ఆస్తులన్నీ అక్రమార్జననేనట. ఇక అదుపులోకి తీసుకొని సాయంత్రానికి అరెస్ట్ చేసిర్రు, సోదాలు చేసిర్రు. ఈయన ఈ ఆస్తులన్నీ ఎట్లా బంధువుల ఇళ్ళల్లో బినామీల పేర్లతోటి ఈ ఆస్తులన్నీ కూడబెట్టిరు. ఇంకా ఇవి కాక ఈ ప్లాట్లు, జాగలు, ఈ అపార్ట్మెంట్లు, ఈ పవర్ ప్లాంట్లు, ఈ ఎకరాల సాగు భూమి కాకనే బంగారము, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉంది. ఇంకా ఆ లెక్క తేలలే. ఇంకా అంటే ఇక అధికారులు లెక్క దొరకలేదు, ఇక లెక్క పెట్టాలి, ఇవన్నీ తీయాలిగా గీతాలు అన్నీ. సో ఆ లెక్క ఇంకా తేలలేదు. ఈయన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఈఎన్సీగా పనిచేసిండు. దాంతోపాటే 7 రావు దుబాయ్ ఫ్లాట్లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకం, ట్యాపింగ్ లిక్కర్ చట్టపట్టాలు. ఆ ఫ్లాట్ కేంద్రంగానే నడిచిన లిక్కర్ దందా, ఇది వేరే. ఏంది డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం మోకిలలో
6,500 చదరపు గజాల స్థలం అంటే దాదాపు ఎకరంన్నర. హైదరాబాద్ మోకిలలో ఎకరంన్నర భూమి అంటే ఎన్ని కోట్ల విలువ నాయన? హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల పొలం. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, 5 స్టార్ లగ్జరీ విల్లాలు, సెలబ్రిటీ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు, ఇవన్నీ కాకుండా ఓ సోలార్ పవర్ ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన విశ్రాంత ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ, అందులో ఒక అధికారి, అందులో పనిచేసిన అధికారుల్లో ఒక అధికారి. ఈయన ఎట్లా చెప్పొచ్చు అంటే నీటిపారుదల శాఖలో సీనియర్ అధికారిగా చెప్పొచ్చు. ఆయన ఆస్తుల విలువ, మార్కెట్ విలువ ప్రస్తుతానికి 500 కోట్లు, ఇంకా దాటిపోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఎక్కడ పోయింది ఈయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈయన ఈఎన్సీ జనరల్గా పదవి విరమణ తీసుకున్నాడు. అయితే ఈయన తన పదవీ కాలాన్ని పెంచుకుంటూ కేసీఆర్ సర్కారులో 10 ఏళ్ళు కొనసాగిండు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అంటే ఈ 18 నెలల కాలంలో కూడా కొన్ని రోజులు డ్యూటీలో వేసిండు. ఇక పదవి విరమణ చేసుకొని మొత్తానికి 13 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖలోనే పనిచేసిండు. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టిందని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఏసీబీ ఉంటుందా, ఎట్లా ఆస్తులు ఉండే ఏందని చెప్పేసి నజర్ పెట్టి అదుపులోకి తీసుకొని లెక్కలు తీయని చెప్పేసి అడిగితే, ఇక మొత్తం 11 ప్రాంతాలల్లో ఆయనకు, ఆయన బంధువులకు, ఆయన సన్నిహితులకు ఇళ్ళల్లో, ఆయన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో దేవులాడితే మొత్తం గిన్ని కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మురళీధర్ రావు వద్ద లభ్యమైన ఒక డాక్యుమెంట్ సంబంధించి కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకుంటారట. మురళీధర్ రావు కుమారుడు అభిషేక్కు చెందిన హన్మకొండ న్యూ షాంపేటలో సహస్ర ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా సోదాలు చేశారు. అక్కడ కూడా కొన్ని కాగితాలు చేసుకుని ఇంకా కొనసాగుతున్నాయి. ఇక బంగారం ఎంత ఉన్నది అంటే ఎన్ని కిలోలే ఉండొచ్చు నాయన. ఇండ్లేకి ఫ్లాట్లే గిన్ని అని ఉన్నాక ఇక బంగారం 5 తులాలు 10 తులాలు వెళ్తుందా? కిలోలే ఉండొచ్చు. బంగారము, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను కూడా త్వరలో బయట పెడతారట. మొత్తానికి ఇక 1000 కోట్ల పైనే ఉండొచ్చు ఇది లెక్క. ఈ ఆస్తుల విషయమే గింతగానం వస్తుందంటే మొత్తం అన్ని కలిపితే కళ్ళు మూసుకొని 1000 కోట్ల పైనే వెళ్తుందంట. సార్ ఆస్తి 1000 కోట్ల పైనే వెళ్తుంది అంటే అందులో డౌటే అవసరం లేదు. ఇప్పటికే ఇంట్లో శ్రీధర్ అంటే ఒక ఆయన దొరికిండు, ఆయన కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చేసుకున్నాడు. ఇంకో ఆయన హరిరామ్ అంటే ఆయన కూడా ఒక 200 కోట్లు 300 కోట్లు ఆయన వెనకేసుకున్నాడు. ఇప్పుడు సార్ అయితే ఏకంగా సీనియర్ కాబట్టి 1000 కోట్లు వెనకేసుకున్నాడు. ఇట్లా ఉన్నాక ఇక జనాలు ఏమంటారు, ఈ అవినీతి, ఈ సాగునీటి ప్రాజెక్టులు, ఈ బ్యారేజీలు, కుంగడాలు, ఇవన్నీ జరిగేది ఇట్లాంటి వాళ్ళనే కదా. ఇక రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటే అనుకున్నాం మొన్నటిదాకా. అయితే ఒకటే కాదు, జూబ్లీహిల్స్